అందరికీ ఒకటే భయం ఉంది సార్. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి, కానీ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. లేదు అని అంటే మళ్ళీ సర్పంచ్ అని ఇలా కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా, దానివల్ల ఎగ్జామ్స్ అనేవి ఏమైనా ఆపేస్తారా అనే డౌట్లు కూడా కొంతమందికి ఉన్నాయి. ఏం ఆపరు, ఎందుకంటే ఎన్నికలు మే వరకు అయిపోతుంది. దాదాపు మ్యాక్సిమం ఇంకొక 4-5 రోజులలో దీనికి సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ రావడానికి అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ వీళ్ళు ఇచ్చే డేట్లే ఎగ్జామ్ డేట్లు ఇస్తున్నారు. కాబట్టి ప్రాబ్లం ఏమి కాదు. కాబట్టి విద్యార్థులు అనేవాడు ఎమ్మటే ప్రిపరేషన్ మొదలు పెట్టుకోండి. మ్యాక్సిమం జూన్ వరకు గ్రూప్ 1 ఫిలిమ్స్, జూలై వరకు గ్రూప్ 2, ఆ తర్వాత ఒక 3-4 నెలలు 5 నెలల వరకు ఒక 3 to 5 months లోగా మినిమం ఒక 3 నెలలు అయితే గ్రూప్ 1 మెయిన్స్కి అయితే కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ 3 నెలలు అటు ఇటు సరిపోదని నిరుద్యోగుల యొక్క రిక్వెస్ట్ మేరకు వస్తే ఇంకొక 4 రోజులు పెంచినా కూడా ఒక 4 నెలలు. కాబట్టి ఈ యొక్క ప్రణాళికను ఏర్పాటు చేసుకొని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. డిసెంబర్లోగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనే ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి జరుగుతాయి కంపల్సరీ. ఎందుకంటే ఈ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశయాలపైన వచ్చింది కాబట్టి, నిరుద్యోగులలో ఇప్పటికీ అసంతృప్తి అనేది బలంగా ఉన్నది కాబట్టి డేట్స్ అనేవి వితిన్ ద వారం 10 రోజులలో ఒక క్లారిఫికేషన్ అవ్వడానికి అవకాశం ఉంది. మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మ్యాక్సిమం డిసెంబర్లోకి ఈ వ్యవస్థ ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు పోటీ పడేది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక 40 రకాల ఉద్యోగాలు పెడితే 40 రకాల ఉద్యోగాలలో ఎక్కువ ప్రెషర్ ఉండేది, ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేది ఈ గ్రూప్స్ 1, 2, 3, 4 మాత్రమే. 4 ఎలాగా పెట్టారు కాబట్టి ఇమీడియట్గా పెట్టండి. ఈ 2 లక్షల నిరుద్యోగ ప్రణాళిక ఇయర్ క్యాలెండర్ ఇవ్వండి. 10 ఉద్యోగాలంటే 10 ఉద్యోగాలు ఎగ్జామ్ పెట్టండి. 100 ఉంటే 100 పెట్టండి. ఆ ఉద్యోగానికి మాకు అవకాశం ఉందా లేదని చూసుకుంటాడు. అవసరం ఉంటే ప్రిపేర్ అవుతారు, లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంది. తెలంగాణలో ఒక నిరుద్యోగిత జీవితం 25 సంవత్సరాలకి ఈ నిరుద్యోగ అంశంలోకి ప్రిపరేషన్లోకి అడుగు పెడితే చివరికి అది ఏమవుతుందంటే అది 10 ఏళ్ల కాలం ఆ నిరుద్యోగ అంశాలలోనే కలిసిపోతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఏమైనా ప్రిపరేషన్స్ లేకపోతే వేరే నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఎలా అంటే అనౌన్స్మెంట్ చేస్తున్నారు, అక్కడికక్కడ ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వేరే చోట్ల అనౌన్స్మెంట్లు అయితే ఇస్తున్నారు. సార్ మేము ఇంకా ఫిల్ చేయాలనుకుంటున్నాము, మళ్ళీ పోలీస్ నోటిఫికేషన్ అయితే మేము వేయబోతున్నామని చెప్పి దాన్ని నమ్మొచ్చు అంటారా? ఎందుకనంటే మళ్ళీ జియో 46 ఏమైనా అమలు చేసే సూచనలు ఏమైనా ఉన్నాయంటారా? అదే ప్రభుత్వం కనుక ఓన్లీ టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు మాత్రమే 2000 వరకు పెంచితే కొంతవరకు న్యాయం చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు పెంచుతారా పెంచరా అనేది చూడాలా. నిరుద్యోగ జీవో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేయమని నేను మొదటి నుంచి కొట్లాడుతున్నా. ప్రభుత్వం వరకు విషయం అయితే పోగలిగింది. కానీ పెద్దలు కూడా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే పగ్గాలు వదిలిపెట్టినప్పుడు, కాడెత్తేసినప్పుడు మరి ఆ ఉద్యమం యొక్క ఫలితాలు మీ పైన కంపల్సరీ పడతాయి, ఎన్నికల పైన కంపల్సరీ పడతాయి. మీరు ఎన్నికల ఒట్టొట్టిగా ప్రసంగాలు చేయకండి. ఎన్నికల ప్రసంగాలలో నిరుద్యోగుల అంశాలని మరి మాట ఇస్తే మాట ప్రకారం చేయండి. కానీ ఒట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి నిరుద్యోగుల భవిష్యత్తుతో వాడుకోవద్దు. ఈ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక నిరుద్యోగ ప్రణాళిక ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే పేర్కొన్నారో ఇమీడియట్గా నిరుద్యోగ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాని ప్రకారం మీరు ముందుకు పోవాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అప్కమింగ్ ఎలక్షన్స్లో ఏమైనా ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారా సార్ దీనివల్ల? 100% ఎఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఊర్లలో నిరుద్యోగులు అనేవాళ్ళు ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరు 100 ఓట్లు వేయించి టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా కాంగ్రెస్కి ఒక్కొక్కరు 100 ఓట్లు వేయించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మళ్ళీ 100 ఓట్లు వేపిస్తే పార్లమెంట్ ఎన్నికలపైన కంపల్సరీ ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదండి, ఈరోజు అయితే అశోక్ సార్ ఏవేవైతే చెప్పారో అండ్ ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లేకపోతే గ్రూప్ 3 ఏవైనా ఉన్నా కూడా అది ఖచ్చితంగా డిసెంబర్ లోపల అయితే భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం బెటర్ అని సార్ కూడా ఆల్రెడీ చెప్పేశారు. అండ్ ఇదే ఈరోజు ఇంటర్వ్యూ. అండ్ ఐఎమ్ దుర్గా భవానీ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిశా టీవీ.